आइसक्रीम पार्लर मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। जिला महबूबनगर जरचला मंडल के मौजे वल्लूर वदंडापुर में वाक़े पलामूर रंगारेड्डी लिफ्ट इरिगेशन प्रोजेक्ट बनाया गया है। रेवेन्यू अहदेदारान का कहना है कि कुछ अराजियात इस प्रोजेक्ट में चली गई, लेकिन पट्टेदारान का कहना है कि इनकी ज़मीन प्रोजेक्ट में नहीं गई। इस पर इनका आज भी कब्जा बरकरार है और काश्त की जा रही है। अहदेदारान का कहना गलत है। पट्टेदारान आला अहदेदारान से सर्वे करवाते हुए इनकी अराजियात को इनके हवाले करने की अपील की है। पट्टेदारान ने मजीद कहा कि असर रसूख रखने वालों की जो अराजियात इस प्रोजेक्ट में चली गई हैं, इनको दोबारा ज़मीन दिलवाने के लिए अहदेदारान किसानों से नाइंसाफ़ी कर रहे हैं। मुतासिरीन ने मजीद क्या कहा, आइए डालते हैं इस पर एक नज़र। శ్రీనివాస్ రెడ్డి చంపేసి కోట్ర పోయిన నోట్ల మన పొలం మీకు రాకుండా అయితే అని చెప్పినందుకు మేము భయపడి మేము వస్తలేము. నాకు 94 ఎకరాల పొలం మాకు గొల్ల చెన్నై, అది మన ఆయనది పట్ట పొలం. మమ్మల్ని అందుకు ఆ ధైర్యం ఆ దవిడ్తనం కోసం దవిడ్తనం చేసిండు. అంతకుముందు కొట్లాడి పీకులాడినాము. కోట్ర సీజన్లో ఓడకలు పెట్టి రైట్ గుంతలు పెట్టి మమ్మల్ని సావద్యకి ఇంకా ప్లాన్ చేసి ఆ 4 ఎకరాలు లాక్కున్నాడు. ఆ చెక్కు ఇస్తే కూడా మేము తీసుకోవాలి. ఇంతవరకు ఆ చెక్కు అక్కడనే ఉండదు. ఆర్ఐ తోటి ఎంఆర్ఓ తోటి ఆయన దగ్గర నాసాల శ్రీనివాస్ రెడ్డి ఆ రౌడీలను పెట్టి అందులో ఒక ఓడకలు పెట్టి కొడిపినికి తయారయ్యిండు. సంపనికి కత్తలతో సంపనికి తయారయ్యాడు. పోలీసులు తోలుకొస్తే పోలీసులు నీదేముంది రైడ్ అంటే మేము సార్ తోలుకొచ్చిండు వచ్చినాం. ఎందుకు తోలుకొచ్చిన అంటే ఏం సార్ తోలుకొచ్చిండు మేము వచ్చినాము అన్నారు. మీకేం పని రైడ్ అంటే మా సార్ తోలుకొచ్చిండు మేము వచ్చినాం. అరే సార్ వస్తే మీరు ఎందుకు వచ్చిండ్రు అంట. వాళ్ళు పోలీసులు బెదిరించారు. గుంతలు ఉన్నారు, 10 మంది గుంతలు ఉన్నారు. కాటర్లు 3 కాటర్లు గుంతలు ఉన్నాయి. ఏమన్నా అంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అంతా ఏకమకం వాళ్ళు ఒకటే దాతిగా మన మాట ఒక్కరు కూడా వినరు. ఏకమకం వాళ్ళ దాతిగాని మనం ఒక్కరం పోతే ఆయన ఒక్కరు రాడు. రౌడీలో పెట్టుకొని వస్తాడు. నేను ఏగలేక ముందర పడితే నాకు బకెట్ దింగిండు. అప్పటి నుండి నాకు భయం అయ్యి మేము పోతలేము. ఇప్పటికే దవిడ్చనం చేసి ఆ పొక్కల్ని మళ్ళా బోరేసిండు మా మోటార్ రవికి. ఇప్పుడే మనం పోతే సావద్యంతో కోట్ర వస్తా అంటున్నాడు. ఎవరు చెప్పుకోవడం బాధలు. అందుకే ప్రభుత్వం వచ్చినందుకు ఇంతవరకు ఆ చెక్కు తీసుకోలేదు. ఆ పాస్బుక్లు ఇస్తా అని చెక్కు పెట్టిపించాడు ఆర్ఐ తోటి. నాకు సాయం చేయగలను మా అందరికి మనకి కోరుతున్నాను. అయ్యా నా పేరు విశ్లాబ్ భీమ్లా నాయక్, తుమ్మలకుంట తాండా, ఒల్లూరు గ్రామము, 145 సర్వే నెంబర్లో. నాది 4 ఎకరాల పొలం ఉన్నది. 11 ఎకరాలు ఉండే పోంగా మిగిలింది 4 ఎకరాలు. 4 ఎకరాలకు ధరణికి పోయినాము, ప్రజావాణికి పోయినాము. మా పొలం మాకు కావాలి సారు, మీ రూపాయలు మీకు కడతాము. 5.5 లాख ఇచ్చిర్రు మాకు. 5.5 లాख మీకు కడతాము. మా పొలం మాకు విడిచిపెట్టండి అని తిరుగుతున్నాము. ఒకరొకరు వచ్చి 10 మందితో ఫోన్ చేపించి నేను పొలం కొంటుండా ముద్దుశెట్టి వాళ్ళ పక్కన ఎవరికి అమ్మిండ్రు, ముద్దుశెట్టికి అమ్మిండ్రు. నాకే అదే 1,00,000 రూపాయలు ఎక్కువమని అంటుండ్రు. ముద్దుశెట్టి ఏం చేసిందంటే మాకు ఆయన కూడా కొన్నాడు. ఆయన పక్కల మీతో నాకు సపోర్టు, మాతో నీకు సపోర్ట్ అని ఆయన చెప్తే మేము ధరణికి తిరుగుతున్నాము. ఈ మా పొలం మాకే మలపగలరు. ఇది నా పేరు విశ్లాబ్ భీమ్లా. అయ్యా సారు, మా పొలము పోయిన దానికి వాళ్ళు అవతల వాళ్ళ పొలం పోయింది, వాళ్ళు పైసలు తీసుకుర్రు. మా మిగిలిన పొలానికి ఆ పైసలు తీసుకొని కూడా మిగిలిన పొలం మాకే కావాలి. మా పొలం విడిచిపెట్టినని దౌర్జన్యం చేసి చెప్తుర్రు. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే మాకు ఇది సాయం చేయగలని కోరుతున్నాను. నేను ఒల్లూరు గ్రామ నివాసిని. నా పేరు ఈట వెంకటేష్. మా సర్వే నెంబర్ 174. దాంట్లో విస్తీర్ణం మొత్తం 19 ఎకరాలు 26 గుంటలు. సర్వే అయింది, డ్యామ్లో అయింది మొత్తం 13 ఎకరాలు 6 గుంటలు. 6 ఎకరాలు 20 గుంటలు మిగిలింది. దాన్ని ఆన్లైన్లో చూపకుండా మన ఎంఆర్ఓ గారు, మన ఎమ్మెల్యే గారు, మళ్ళీ ఇంకా ఎవరు ఉన్న ఆర్ఐ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీనారాయణ ఉండే సార్. అంతే. లక్ష్మీనారాయణ ఉన్నారు. ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి. ఆన్లైన్ మొత్తం మార్చేసి మీ భూమిలే లేవని చెప్పి రిటర్న్ చేసి మేము ఆధారాలు తీసుకొచ్చాం. భూమి కూడా మిగిలిన భూమి కూడా ఇప్పుడు చూపిస్తాం, కొలిచి చూపిస్తాం. అది పలానా ఈటే వెంకటేశ్వర్లదా కాదా అని మేము 4 సాక్ష్యాల ఊరు సాక్ష్యాలతో కూడా ఇప్పుడు కూడా నేను చెప్తాం. గ్రామ పంచాయతీ కూడా కొట్లాడితే వాడు చేసి ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని సీఎంకి వెళ్ళి తీసుకొని ఏదో మోసం చేసి మీ భూమి లేదని చెప్పి ఈ సేటుకు కూడా తెలుసు ఇంతవరకు. దాని మీద మీకు ఆస్తులు మేమే చేసుకుంటున్నాం పొలం.
6 ఎకరాలు 20 గుంటలు. ఎమ్మెల్యే పేరు చెప్పు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సుదర్శన్ రెడ్డి ఆర్ఐ మాజీ ఎమ్మెల్యే ఈయన చేసిన కథకు సుదర్శన్ రెడ్డి మాకు లేకుండా చేసిండు. కానీ ఇప్పుడు కాసులు అయితే మేమే తీసుకుంటున్నాం పొలం. దయచేసి మా 6 ఎకరాలు 20 గుంటలు మాకు భూమి కొలిచి ఇచ్చి న్యాయం చేయగలరని మాకు మా యొక్క మనవి. వెళ్ళి మాకు ఎక్కియాలి అంతే, ధరని తీసేయాలి, మాకు ఎక్కియాలి. ఇప్పుడు పొలం ఉంటేనే ఎక్కింది, లేదంటే ఇది ఈటోళ్ళకి సంబంధం లేదంటే మాకు పొలమే వద్దు. ఎవరిదో పొలం అదన్నా ప్రూఫ్ చేయమని ఎంఆర్ఓని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రాడు కానీ ఆర్ఐ గిరిదావారిని ఇద్దరు కలిసి పొలం ప్రూఫ్ చేయమని అంతే. ఇది ఈటోళ్ళు చేస్తున్నారా వేరే వాళ్ళు చేస్తున్నారా అదొకటి నిర్ణయం కావాలి మాకు. మోక మీకు వచ్చి చూపెట్టి మనల్ని దమ్ముంటే ఇద్దరు ఒకటే. నేను పట్టేదారు 145 సర్వే నంబర్లో నా భూమి ఉంది. ఇక్కడ సర్వేరు నోటీస్ ఇవ్వగా నేను వచ్చినాను. నాతో సహా పట్టేదారులు అందరూ, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ వచ్చిండ్రు. నా పేరు లియాఖత్ అలీ ఖురేషి. నేను జడ్చల నివాసి. నా భూములు ఉన్నాయి ఇక్కడ. పట్టేదారు సర్వేరు నోటీస్ ఇవ్వగా మేము 10:30కు హాజరైనాము. 100 సార్లు జోనాఫ్ సర్వేరుకు ఫోన్ చేస్తున్నాము. ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నా, నేను ఆడ ఉన్నా, మీటింగ్ ఉన్నా, సదరు వ్యక్తులు రాలే అని అంటున్నాడు. మేము 10:30 నుంచి అందరు పట్టేదారులతో సహా మేము నిలబడ్డాము, వెయిటింగ్ చేస్తున్నాము. కానీ ఏ పరిష్కారం లేదు. మీడియా ప్రతినిధులు కూడా రాలేదు ఇంతవరకు. మేము అందరి దగ్గర విన్నవించుకుంటున్నాము, అందరినీ చెప్తున్నాము, రండి సార్ మాకు న్యాయం చేయండి అంటే కూడా ఎవరు రావడం లేదు, మాకు ఎవరు సహకరించలేదు. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పాటు పడ్డాక తర్వాత ఈ మా భూములను సమగ్ర సర్వే చేయించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈ సర్వే నంబర్ 145లో 145 ఎకరాల వరకు పోయింది. మిగిలిన ఈ 5-6 ఎకరాల్లో జోనా మిగిలినది. ఆ 5-6 ఎకరాల్లో కూడా సదరు ఏమైనా రౌడిజం చేసి 50-60 మందిని తీసుకొచ్చి మేము కొడతాము, మీకు అది చేస్తామని మా భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఈ విషయాన్ని ప్రజా దర్బార్ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి కూడా వినయించడం జరిగింది. కలెక్టర్లకు చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ సాబ్కు 100 సార్లు చెప్పింది. మా ఆవేదనను వినిపించుకోండి, మా ఆవేదనను పరిశీలించండి. అందుకే మేము కోరుతున్నది ఏందనగా మా వల్లూరు ప్రజామల్లో మళ్ళీ ఏడీ సర్వేరు పెట్టించి ఎవరు భూములు ఎవరికి వెళ్తాయో, ఎన్ని పట్టేదారులు ఉన్నారో అందరినీ పిలిపించి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. వల్లూరు ప్రజలు, వల్లూరు పట్టేదారుల తరఫున కూడా, నా తరఫున కూడా విన్నవించుకుంటున్నాను. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।